ఈ పబ్లిక్ కూడా ఎట్లా అంటే కాంతారావు గారిని కత్తి పట్టుకొని ఫైట్ చేయటం చూసి అలవాటు పడ్డారండి. కత్తి వీరుడు అంటే అది ఒక కాంతారావు గారు. నేను నేను మాత్రం ఒకటి చెప్తానండి. కత్తి పట్టాలంటే ముగ్గురేనండి హీరోలు. హీరోలు అవని, విలన్ అవని. ఒకటి రామారావు గారు, కాంతారావు గారు, ఇంకొకటి రాజనాల గారు. వీళ్ళ ముగ్గురు కత్తి పట్టుకొని ఆడుకున్నట్టే తిప్పేవారండి. అసలు వాళ్ళ మించి ఎవరు లేరండి. కత్తి తిప్పటంలో ఇంకెవ్వరు గొప్పవాళ్ళు అయితే కాదు. అందులో మేము ఒకసారి ఆ కత్తులు చూసామండి. ఒక్కొక్క కత్తి పట్టుకు ఎంత బరువు ఉండేది మేడం అసలు ఆ కత్తులు. అది పట్టుకోవాలంటేనే అంత బరువు ఉంటే వీళ్ళు పట్టుకొని సునాయాసంగా చెయ్యి తిప్పుకుంటూ ఫైట్ చేసేవారు అంటే నిజంగా అది మాత్రం ఏదో మిరాకిల్ శక్తి ఉండేది. అంతే, అది ఒక శక్తేనండి. లేకపోతే మేమే ఎత్తలేకపోయేవాళ్ళం అండి. చాలా బరువు ఉండేది. పెద్ద అయిన తర్వాత కూడా మేము మా దగ్గర ఉండేవి కొన్ని కత్తులు. పట్టాలంటే చాలా వెయిట్ ఉండేది. ఎట్లా నాన్న మీరు ఎట్లా ఎత్తారంటే వచ్చేస్తుందమ్మా అంతే. ఆ టైంలో ఎనర్జీ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఆ ఎనర్జీతో పాటు చెయ్యాలి అని ఒక పట్టుదలండి. చెయ్యాలి అంతే. మా నాన్నగారు గుర్రం ఇది కూడా నేర్చుకున్నారండి. గుర్రం సవారీ నేర్చుకున్నారు. తర్వాత కత్తి ఫైట్ కూడా ఇంటికి వచ్చేవాడు. మాధవన్ అని చెప్పి ఒక స్టంట్ మాస్టర్ ఉండేవాడు. ఆయన వచ్చి నేర్పించేవాడు. గుర్రం సవారీలు కూడా, గుర్రం ఎక్కటం. మా నాన్నగారు అన్నిటికంటే రాజకుమారుడు అంటే నిజంగా రాకుమారుడేనండి. మంచి అందగాడు. మా ఫాదర్ అందం మాకెవ్వరికీ రాలేదు కానీ నిజంగా అందగాడండి మా నాన్నగారు మాత్రం. పాపం పబ్లిక్ కూడా మేము ఏదైనా ఊరు వెళ్ళేవాళ్ళం అండి. ఊరు వెళ్ళేటప్పుడు కార్ ఇట్లా ఆపితే చాలు కార్లో వెళ్ళేవాళ్ళం. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మా పెద్దోదిన వాళ్ళ పేరెంట్స్, మేము కార్లో వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఊర్లో కార్ ఆపితే అది తమిళనాడు అయినా సరే వాళ్ళు ఏం గుర్తుపడతారండి. అడే ఆంధ్ర ఎంజీఆర్. మా నాన్నగారికి పేరు ఆంధ్ర ఎంజీఆర్ అని పేరు వచ్చింది ఆయనకి. ఎందుకంటే కొంచెం సైడ్ కట్ వాళ్ళకి ఎంజీఆర్ లాగా కనిపిస్తారు అని చెప్పి వాళ్ళు ఆంధ్ర ఎంజీఆర్ అని చెప్పి ఏమి గుర్తింపండి అసలు. అభిమానులండి, పిచ్చ అభిమానులండి. మా నాన్నగారికి ఆస్తి అంటే ఏది లేదండి. ఆయన అభిమానులే ఆయనకు ఆస్తి. సో అభిమానులే ఆస్తి అనుకున్నప్పుడు ఆయన తనకున్నటువంటి 400 ఎకరాల ఆస్తిని కరిగించేసే స్టార్టింగ్లో సినిమాలు చూసినా, ఆ తర్వాత సినిమాలు తీసినప్పటికీ కూడా రావలసినటువంటి గుర్తింపు అభిమానుల్లో కాకుండా పరిశ్రమ నుంచి వచ్చిందా? రాలేదండి. నేను చెప్తున్నాను కదా, ఆయన చేసిన పొరపాటు ఏంటంటే ఆ రోజుల్లో కత్తి యుద్ధం తీసే సినిమాలు ఆయన యాక్ట్ చేసి సడన్ గా సంగీతం మీద దీంతో సప్తస్వరాలని ఒక సినిమా తీశారు. అది కంప్లీట్ గా సంగీతం మీద బేస్ చేసి తీశారండి. ఈయన కత్తి యుద్ధం చేసే హీరో, గుర్రాలు ఎక్కి ఫైట్ చేసే హీరో సంగీతం మీద పడితే పబ్లిక్ చేయలేదు, చూడలేదు. మిజరబుల్ ఫ్లాప్ అండి అది. సప్తస్వరాలని తీశారు. ఆయన టేస్ట్ తగ్గట్టు ఆయనకు కావాలి అనుకొని తీశాడు సంగీతం మీద, కానీ అది ఆయనకు సెట్ అవ్వలేదు ఆ క్యారెక్టర్. ఆయన తర్వాత రెండో సినిమా తీశారు గండ్రగండడని. అది కత్తి ఫైట్ మొత్తం. రాకుమారి, కత్తి ఫైట్, విలను అంతా. అది బాపోయిందండి. అది మంచిగా ఆడింది. తర్వాత ఇంకోటి తీశారు ప్రేమజీవులు అని చెప్పి. అది మామూలు సోషల్ మూవీ తీశారు. అది అసలు మొత్తం అడుగు గీకేసింది అనమాట. అడుగు దాకా గీకి పెట్టేసింది ఆ సినిమా. కృష్ణ గారితో చేశారు. అందులో నాన్నగారు కూడా ఇంకొక కృష్ణ గారు కూడా అన్నట్టండి, వద్దు కాంతారావు గారు ఈ సినిమా తీయకండి, నాకు పోతుందని. అంత కొంచెం క్రిస్టియన్ సబ్జెక్ట్ అనమాట. ఇది ఆడుతుందని నమ్మకం లేదు, తీయద్దు అని చాలా చెప్పారు కృష్ణ గారు. కాకపోతే మా నాన్నగారు కొంచెం మొండి అండి. ఆయన ఏదైనా కావాలి అనుకుంటే చేయాల్సిందే. అది ఎవరి మాట అయినా సరే పట్టుకున్నారంటే ఇంకా అది చేశారు. అట్లా చేతులు కాల్చుకున్నారు. దాని తర్వాత ఇంకొక సినిమా కౌబాయ్ మూవీ తీశారండి. గుండెలు తీసిన మొనగాడని తీశారు. కానీ చేసిన పొరపాటు ఏంటంటే ఆయన యాక్ట్ చేసే బదులు కృష్ణ గారిని కానీ ఎవరన్నా పెట్టి ఉంటే డెఫినెట్గా హిట్. అది గుమ్నాం బేస్ చేసి తీశారు. హిందీ పిక్చర్ గుమ్నాం, దాన్ని బేస్ చేసి తీశారు. సరే, అది ఒకటి బిజినెస్ అవ్వలేదు. పిక్చర్ బాగానే వచ్చింది కానీ బిజినెస్ కాలేదు ఆ పిక్చర్. చాలా తీసిన తర్వాత ఇంచుమించు 1 year దాకా ఆగిపోయింది రిలీజ్ అవ్వకుండా. ఇప్పుడు ఇన్ని ఎక్స్పీరియన్స్, అన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, అన్ని వందల సినిమాలు చేసిన తర్వాత సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదా? సరైనటువంటి సలహాలు తనకి రాలేదా? సలహాలు కాదండి ఏమండి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి బ్యాక్గ్రౌండ్ ఉందండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి. బావమరుదులనో బ్రదర్స్ అనో ఇట్లా సలహాలు ఇచ్చేందుకు అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే మా నాన్నగారికి ఎవరు లేరండి అయిన వాళ్ళు. ఆయన ఒక్కడే కొడుకు, మా మదర్ ఒక్కతే కూతురు.
సో ఇటు మేనమామలు వాళ్ళు ఎవరు లేరు, అటు మేనత్తలు కానీ వాళ్ళు కానీ సలహా ఇచ్చేందుకు కూడా ఎవరు లేరండి. ఆయన ఒకడే కొడుకు, ఈవిడ ఒకతే కూతురు. ఇంకా ఆయన ఆడింది ఆట, పాడింది పాట. ఆయన ఇష్టం వచ్చినట్టు సలహా ఇచ్చేవారు, ఇది చెయ్యకు, ఇది మంచిది కాదు. ఒకవేళ ఫ్రెండ్స్ చెప్తే అసలు లెక్క చేసే పెద్ద పట్టించుకునేవారు కాదు. ఏం లేదు, బాగానే ఉంటుంది బాగానే ఉంటుందని. చూడండి, సామెత ఉంది చూడండి, చేతులు కాలాక ఆకులు పట్టుకొని లాభం ఏంటన్నట్టు. లాస్ట్లో రిపెంట్ అయ్యారు. రిపెంట్ అయిన తర్వాత కూడా ఊరుకుంటే బాగుండేది. ఇల్లు అమ్మేశారు, పెద్ద ఇల్లు అండి మాది, చాలా పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు. ముందు పక్కే మాకు ఇప్పుడు ఈ ఇల్లు అక్కడి నుంచి అంతవరకు ముందు పక్క స్థలం 2 ఇళ్ళు కట్టేంత స్థలం అనమాట. ముందు పక్క బ్యాక్ సైడ్ ఒక ఇల్లు కట్టేంత స్థలం, మధ్యలో మా ఇల్లు, పెద్ద ఇల్లు. చెన్నైలో 3 అంతస్తులు, చాలా బాగుండేది. అది ఇంకా లాస్ట్లో అమ్మేసుకోవాలి. మేము చెన్నైకి వెళ్ళినప్పుడు కాట్రగడ్డ ప్రసాద్ గారు నిర్మాత ఉన్నారు కదా, ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారన్నట్టు మాకు, ఈ ప్లేస్ కాంతారావు గారిది, కాంతారావు గారు ఉన్నటువంటి ప్రాంతం ఇది, దాన్ని అమ్మేసుకోవాల్సి వచ్చింది, ఆ తర్వాత ఇక్కడ అపార్ట్మెంట్లు వచ్చాయి, అందులో మేము ఉంటున్నాము అనేది చెప్పారు ఆయన. సో ఈ చుట్టూ ఏరియా అంతా ఆయనదే అని. అంత ఆస్తి ఉన్నప్పుడు దాన్ని ఎందుకని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోలేకపోయారు? ఎక్కడ లోపం ఉంది? సలహా లేదు, మెయింటెనెన్స్ లేదు. అంటే పిల్లలు చిన్నవాళ్ళు, ఎవరు చేతికి ఎదిగి రాలేదు ఆయనకు అప్పటికి. ఇంకా ఆయన బిజీగా ఉండేవాడు ఆ రోజుల్లో, పెద్ద పట్టించుకునేవారు కాదండి. నాకైతే టైం అండి, మీరేమన్నా అనుకోండి, అది పోయే టైం వచ్చింది. ఆయన ఎట్లా సంపాదించాడో అట్లా పోయింది అంతే. ఆయన టైం బ్యాడ్ టైం అండి, అంతకంటే ఇంకేమంటాం. అది ఆలోచనలు రాకుండా మామూలుగా ఉండటం కూడా, అది కూడా దేవుడు అంత శక్తి ఇవ్వలేదు, ఆలోచించుకునేంత శక్తి కూడా ఇవ్వలేదంటే అది ప్రాప్తం లేదు అనే అర్థం మనకి. లేకపోతే 400 ఎకరాలు కూడా పోవటం ఏంటండి. అదే ఆయనతో ఉన్నటువంటి ఆ కాంటెంపరీలు అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ తర్వాత తరం కావచ్చు, వాళ్ళ వారసులు కావచ్చు, ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు, వాళ్ళే సూపర్ స్టార్లుగా కనిపిస్తూ ఉన్నారు. సో కాంతారావు గారు అలా వెళ్ళిపోయారు, ఇంకా ఆ తర్వాత ఎవరూ రాలేదు ఎందుకు మీ ఫ్యామిలీ నుంచి? అంటే మా నాన్నగారికి ఇంకా ఇష్టం లేదండి, సినిమా ఇండస్ట్రీ వద్దనుకున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ వద్దు, నా వరకు వచ్చింది, నేను నెగ్గుకొచ్చాను, అంతమందిలో కూడా నేను నెగ్గుకొచ్చాను, చేశాను, ఇండస్ట్రీ మనకు వద్దు నాన్న, మనకి సరిపడదు, ఉద్యోగాలు చేసుకోండి, హ్యాపీగా బతకండి, ఏదన్నా అవని. నెల జీతం అన్నది నెల అయ్యేటప్పటికీ మనకి చేతిలో డబ్బులు పడతాయి, మీ కాపురాలు మీ సంసారం గడిచేంత చూసుకోండి చాలు. ఏమండి, ఎవ్వరు అంత అత్యాశ కూడా లేదండి మాకు, చాలు. ఇప్పుడు ఇంతలో ఉన్నాం, హ్యాపీగా ఉన్నామండి మేము. సో పెద్ద తమ్ముడు మీ రాజా, తను అయితే సినిమాలో సుడిగుండాలు వేసాడు, కొన్ని చేశాడు, ఆ తర్వాత నంది అవార్డు కూడా వచ్చింది. ఫస్ట్ మూవీ సుడిగుండాల్లో నంది అవార్డు వచ్చింది. మరి ఆ తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? చేయనివ్వలేదు, మా ఫాదర్కి ఇష్టం లేదు. ఆయనకి ఇండస్ట్రీ వద్దు అనుకున్నారండి. ఇంకా ఆయన అంటే నెగ్గుకొచ్చారు, ఇప్పుడు పిల్లలు కష్టం అవుతుంది, నెగ్గుకు రాలేరని చెప్పి ఆయన దూరపు ఆలోచన ఏంటో తెలియదు అనుకోండి, వద్దు అనేసి ఆపేశారు. వద్దు నాన్న అన్నారు, మీరు చదువుకోండి, మీకు చదువు ఎంత చదువు, ఆ చదువులు కూడా ఎక్కువ ఏం చదవలేదులేండి, చదువుకున్నంత మట్టుకు చదువుకున్నారు, అయిపోయింది. ఈ సినీ ఇండస్ట్రీలో ఆయన ఉన్నప్పుడు, అన్ని దశాబ్దాల పాటు ఉన్నప్పుడు, ఆయన ఏదన్నా వివక్ష లాంటిదో, లేకపోతే ఆయన అంటే కొంచెం పడకుండా అలా ఏమన్నా ఉండేదా? లేదండి, ఆయన ఎవ్వరికీ ఏమీ ఇదిగా లేరు, అందరికీ మంచిగానే ఉండేవారండి. ఒక నోట్లో నాలుకలాగా ఉండేవారు మా నాన్నగారు. ఎవరితో శత్రుత్వం అన్నది లేదు ఆయనకి, మంచిగానే ఉండేవారు, ఒక ఫ్రెండ్గానే ఉండేవారు. ప్రొడ్యూసర్లకు కూడా చాలా కోఆపరేట్ చేసేవారు. ఏ ప్రొడ్యూసర్ కూడా మేము కాంతారావు గారి వల్ల మాకు ఇబ్బంది పడ్డాము, ఆయన షూటింగ్కి రాకుండా మమ్మల్ని ఏడిపించాడు, ఆ పేరు కూడా లేదండి. ఏమండి, ప్రొద్దున్న 7ంటికి షూటింగ్ అంటే మా నాన్నగారు 4ంటికే లేచి 5ంటికి అంతా స్నానం చేసి 6ంటికి బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీగా కూర్చునేవారండి. అంతే. ఇంకా అది మాత్రం డిసిప్లిన్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచే నేర్చుకున్నారు. రామారావు గారు ఎప్పుడు చెప్పేవారట, మనం ఎప్పుడు గంట ముందే ఉండాలి బ్రదర్, మనం మాత్రం లేట్ అవ్వద్దు, ప్రొడ్యూసర్ బాగుండదు అంటే. కరెక్ట్గా పద్ధతి, డిసిప్లిన్ అన్నది మా ఫాదరు రామారావు గారి దగ్గర నేర్చుకున్నారు. రామారావు గారు అంటే పిచ్చ ప్రేమ అండి మా నాన్నగారికి, చాలా అభిమానం. ఎందుకండి, రామారావు గారే ఒకసారి చెప్పారట, మేము బ్రదర్స్ ఇద్దరం కాదు, మేము ముగ్గురం అన్నదమ్ములం, కాంతారావు నా ఆఖరి తమ్ముడు అని చెప్పుకునేవారు. ఎక్కడున్నా సరే చెప్పుకునేవాడండి రామారావు గారు, మేము ముగ్గురం అని చెప్పుకునేవాడు. ఏఎన్ఆర్తో ఎలా ఉండేది?
ఆయన మామూలుగా ఉండేవారు, మాట్లాడేవారు. అంటే వాళ్ళకి సినిమాల్లో ఎట్లా ఉండేదో తెలీదండి రిలేషన్‌షిప్పు. మేము ఇక్కడ చెన్నైలో ఏదైనా షూటింగ్ ఉంటే వెళ్ళాలి అనుకుంటే నచ్చితే వెళ్ళేవాళ్ళం. లేకపోతే ఎక్కువ వెళ్ళేవాళ్ళం కాదు మేడం మేము. షూటింగ్‌లకెళ్ళటం అదేమీ లేదు. ఏదో స్కూలుకెళ్ళటం, ఇంటికి రావటం, ఆడుకోవటం. ఇంతవరకే మాకు. హ్మ్. ఇంకా మిగతా ఇది తెలీదు.